అనేక సందర్భాల్లో నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కరుణించిన అధికారులు తవ్వకాలు చేపట్టారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు తిరువల్లూరు జిల్లా పురావస్తు శాఖ ఇన్స్పెక్టర్ లోకనాథన్ ఆధ్వర్యంలో అధికారులు ఆలయాన్ని సందర్శించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. సుబ్రహ్మణ్య స్వామి అంటే మురుగన్ రాతి విగ్రహం ఉన్న ఆలయంలో తనిఖీలు చేసిన అధికారులు లోపల ఒక సొరంగ మార్గం ఉందని గుర్తించారు. ఈ మార్గం తిరువేలంగాడులోని ప్రాచీన శివాలయం వరకు ఉంటుందని స్థల పురాణంలో ఉండడంతో ఈ సొరంగ మార్గం ఎక్కడి వరకు ఉంది అనే విషయంపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. సొరంగ మార్గం బయటపడ్డ విషయం తెలుసుకున్న పరిసర గ్రామ ప్రజలు ఆలయానికి పోటెత్తారు. గతంలో పట్టరై పెరుమందూర్ ప్రాంతంలో ఇప్పటికే 3 దశాల వరకు పురావస్తు అధికారులు తవ్వకాలు జరపడంతో 1000కి పైగా పురాతన శకలాలు, శిల్ప సంపద బయటపడ్డాయి. ఈ ప్రాంతంలో చోళుల కాలంలో రాతితో నిర్మించిన బావి తమిళుల చరిత్రను తెలుపుతుందని చరిత్రకారులు అంటున్నారు. అలిపిరి మెట్లపై అలుపెరుగని ప్రయాణికులు. మీరు ఏం చేస్తారంటే తిరుపతితో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు ఈ పనిలో ఉన్నారు. తిరుమలకు అలిపిరి నుంచి నడకదారిలో వెళ్ళే భక్తులందరికీ అలిపిరి మెట్లు ఎలా ఉంటాయో తెలిసే ఉంటుంది. ఈ రాతి మెట్లు కాస్త ఎత్తుగా ఉంటాయి. అడుగు కొంచెం పైకి ఎత్తి వేయాల్సి ఉంటుంది. అందుకే 4 మెట్లు ఎక్కగానే ఎవరికైనా అలుపు వచ్చేస్తుంది. భక్తులు తమ సామాన్లన్నింటినీ కింద లగేజీ కౌంటర్లలో ఇచ్చేసి ఎటువంటి బరువు లేకుండా మెట్లు ఎక్కుతూ ఉంటారు. మెట్లు ఎక్కుతున్న కొద్దీ ఆయాసం కూడా పెరుగుతుంది. అందుకే చాలామంది మధ్యలో ఆగి నడుస్తూ ఉంటారు. కానీ అదే దారిలో కొంతమంది నెత్తిన